బాస్ మళ్ళీ చెలరేగిపోయిన వైభవ్ సూర్యవంశీ. కాకపోతే ఈసారి కొంచెం ఓపికగా ఆడాడు, కసిగా బంతిని బాదాడు. జనరల్గా వైభవ్ క్రీజ్లో ఉంటే ప్రతి బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నమే చేస్తాడు. బట్ ఈ మ్యాచ్లో చాలా మెచ్యూర్గా బ్యాటింగ్ చేశాడు. దానికి కారణం పిచ్ స్లోగా ఉండడంతో ఏడా పెడా బాధితే ఎక్కడ తన వికెట్ చేజారుతుందో అని తన వికెట్కి తానే చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. టీమిండియాకి చాలా చాలా కీలకమైన పరుగులు సాధించి పెట్టాడు. ఆన్ బాస్ వైభవ్ సూర్యవంశీ మళ్ళీ విజృంభించేశాడు. థర్డ్ T20Iలో మళ్ళీ జింబాబ్వే బౌలర్స్కి చుక్కలు చూపించేశాడు. తన కిర్రాక్ బ్యాటింగ్ చూసి ఖచ్చితంగా సెంచరీ బాధేస్తాడేమో అనిపించింది. బట్ బ్రాడ్ ఈవెన్స్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్కి అవుట్ అయి ఇంటర్నేషనల్ క్రికెట్లో తన ఫస్ట్ సెంచరీని జస్ట్ మిస్ చేసుకున్నాడు. బట్ తను అవుట్ అవ్వకముందే తను చేయాల్సిన విధ్వంసాన్ని చేసేశాడు. తన ఇన్నింగ్స్లో బాదిన బౌండరీల సంఖ్య చెబుతుంది తను ఎంత మెచ్యూర్గా బ్యాటింగ్ చేశాడో అని. వైభవ్ సూర్యవంశీ తన ఇన్నింగ్స్లో 4 6 4 4 4 4 6 4 4 6 6 ఇలా ఏకంగా 8 4లు 4 6లతో చెలరేగిపోయి బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ అభిషేక్ శర్మతో కలిసి 20 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత అభిషేక్ అవుట్ అయిపోయాడు. అభిషేక్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతుంది. గత 6 మ్యాచ్ల్లో చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయాడు. అభిషేక్ అవుట్ అయినా వైభవ్ సూర్యవంశీ మాత్రం క్రీజ్లో పాతుకుపోయాడు. ఇషాన్ కిషన్తో కలిసి ఈసారి 75 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత 29 రన్స్ చేసిన ఇషాన్ అవుట్ అయినా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో 50 పరుగుల మరో ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. వైభవ్ ఈ మ్యాచ్లో చాలా ఫోకస్గా కనిపించాడు. ఎలాగైనా సెంచరీ సాధించాలన్న పట్టుదల తనలో కనిపించింది. బట్ మదేవేరా 15th ఓవర్ చివరి బంతిని ఆఫ్ స్టంప్ బయటకు వైడ్గా వేశాడు. దాన్ని వైభవ్ భారీ షాట్ కొట్టడానికి ట్రై చేశాడు. బట్ బంతి బ్యాట్ మిడిల్లో తగలేదు. దాంతో బంతి గాల్లోకి లేచింది. దాన్ని అందుకోవడానికి బ్రాడ్ ఎవెన్స్ లాంగ్ ఆఫ్ నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఫుల్ లెంత్ డై కొట్టి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో అత్యద్భుతంగా బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ 81 పరుగుల వద్ద అవుట్ అయి సెంచరీ మిస్ చేసుకున్నాడు. నిజంగా బాస్ మ్యాచ్కి వైభవ్ చాలా మెచ్యూర్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అది తన ఇన్నింగ్స్లో క్లియర్గా కనబడుతుంది. మరి బాస్ వైభవ్ సూర్యవంశీ 81 పరుగుల కిర్రాక్ ఇన్నింగ్స్ మిమ్మల్ని మెప్పించిందా లేదా? ఎస్ ఆర్ నో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.